అందరికి నమస్తే. మాజీ డీఎస్పీ నళిని గారు రాసిన లేఖ ఒకటి, ప్రభుత్వానికి సంబంధించింది. లేఖ ఒకటి బాగా వైరల్ అయిపోయింది. ఆమె వీలునామా లేదా మరణ వాంగ్మూలం అనే పేరుతో ఈ లేఖ రాసింది. నేను చావు బతుకుల మధ్య ఉన్నా, నా ట్రీట్మెంట్ కూడా పైసలు లేవు. ఈ గవర్నమెంట్ రేవంత్ అన్న గవర్నమెంట్ వచ్చిన కొత్తలో నన్ను పిలిపించుకొని మరీ హడావిడి చేసిండ్రు. తీరా చూస్తే నేను రాసిన 16 పేజీల లేఖ చెత్తబుట్టలు వేసినట్టున్నారు. అసలు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు నాకు. ఇప్పుడు నేను చాలాసార్లు ప్రయత్నం చేసిన అని ఆమె ఒక లేఖ రాసింది. ఇప్పుడు ఈ తరానికి నళిని గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా. అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న టైంలో 9 తర్వాత 10, 11 ఆ టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ ఉద్యమంలోకి తొందర రాలేదు. ఎప్పుడు వచ్చారంటే వాళ్ళు 2012, 13లో వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్ యూనిఫామ్ కదా, క్రమశిక్షణ అవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి. రాలేదు. కానీ నళిని మేడం వచ్చిండ్రు. నళిని మేడం అందరికన్నా ముందు వచ్చిండ్రు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డిఎస్పీ స్థాయిలో ఉండి ఉద్యమం కోసం పనిచేసిండ్రు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు అప్పుడు కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదు, తర్వాత రేవంత్ రెడ్డిది ఎట్లా వాడుకోవాలనుకున్నాడు, తర్వాత ఏమైంది, అన్ని విషయాలు మాట్లాడదాం. అసలు నళిని గారు ఎవరో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది, ఈ తరానికి చెప్పాల్సిన అవసరం ఉంది, ఆమె చేసిన త్యాగం ఏంది అనేది. అన్ని విషయాలు మాట్లాడదాం. ఈ ఛానల్ మనది. దీన్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనబలం పెరుగుతుంది. మనం ఒక విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ చెప్పడం, వాళ్ళని చైతన్యపరచడం, ఈ రాజకీయ నాయకులు మాట్లాడే ఈ మాటలు భ్రమల్లో నుంచి జనాలను బయటకు తీసుకురావడం, ఇది మన లక్ష్యం. కాబట్టి ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ కూడా చేయండి. చర్చలో పోదాం. ఆమె రాసిన లేఖ కొంచెం ఆవేదన భరితంగా, కొంచెం ఆందోళనకరంగా ఉంది. ఆ లేఖ ఏంటంటే, ఒక అధికారినిగా, ఉద్యమకారినిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మికవేత్తగా సాగిన నా జీవితం ముగియబోతుంది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్గా ఉంది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్లో ఉన్నా. 3 రోజుల నుంచి నిద్ర లేదు. రాత్రంతా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నా. 8 ఏళ్ల క్రితం సోకిన కీళ్ళ జబ్బు, బ్లడ్ క్యాన్సర్ ప్లస్ బోన్ క్యాన్సర్. 2 నెలలుగా టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్ వల్ల తీవ్ర స్థాయికి చేరింది. కనకనం పేలిపోతున్నట్లు, ఏ కీలుకు ఆ కీలు విరిసిపెట్టినట్లుగా నొప్పి తట్టుకోలేకపోతున్నా. 2018లో ఈ జబ్బు ప్రారంభమైనప్పుడు, ఇలాంటి పరిస్థితే ఏర్పడ్డప్పుడు మొండి పట్టుదలతో ఏదో సాధించాలన్న తపనతో హరిద్వార్ వెళ్ళి రామ్దేవ్ బాబా పంచకర్మ సెంటర్లో నెలల తరబడి ఉంటూ నన్ను నేను బాగు చేసుకున్నా. కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయేంత ఓపిక కూడా లేదు. నిరామయంలో చేరేంత డబ్బు కూడా లేదు. 25 ఏళ్ల క్రితమే నా శరీరం నాన్ స్టెరాయిడ్స్, యాంటీ ఇన్ఫర్మేటివ్ డ్రగ్స్కు సెన్సిటివ్గా మారిపోయింది. నేను ఫార్మాసిస్ట్ను కూడా కాబట్టి అలోపతి మందులను ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నాకు బాగా తెలుసు. కనుక 30 లోపు ఉండాల్సిన ఆర్ఏ ఫ్యాక్టర్ అత్యధికంగా 900కు చేరిన స్టెరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదమే వాడుతూ యోగా, ధ్యానం ఇవన్నీ కూడా చేసుకుంటున్నా. కానీ నా గతమంతా వ్యధభరితమే. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్ల గాయాలైనాయి. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పనిన పద్మవ్యూహంలో నుంచి బయటపడితే డిపార్ట్మెంట్ నా వెన్నులోని సస్పెన్షన్ అనే బలాన్ని తీసి సస్పెండ్ చేసిండ్రు, డిస్మిస్ చేసిండ్రు. 10 నుంచి ఆమెను తీసేసిండ్రు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే. అయితే ఇలాంటి తరుణంలో నేటి సీఎం అధికారం రాగానే నా ఫైల్ను ఎందుకో తెరిచారు. ఎందుకో కాదు మేడం, మిమ్మల్ని వాడుకొని, నళిని గారిని వాడుకొని కేసీఆర్ మీద దుమ్మెత్తిపోదామని ప్రయత్నం చేసిండ్రు రేవంత్ రెడ్డి. నాకేదో సహాయం చేస్తానని ప్రకటన చేసిండ్రు. వారిని కలిసి నా మాటలతో, నా మనసులో మాట చెప్పిన సస్పెన్షన్పై విచారణ చేయించి ఇన్నేళ్ళు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్సిస్టెన్స్ అలవెన్స్ లెక్క సుమారు 2 కోట్లు ఇవ్వండి అని అడుగుతూ 16 పేజీల స్వీయ లిఖిత రిపోర్ట్ని ఇచ్చిన. వీలైతే వేద విద్యా కేంద్ర స్థాపనకు గ్రాంట్ ఇవ్వని అడిగిన. ఒకవేళ అది కూడా సాధ్యం కాకపోతే ఆమె ఒక సంస్థ నడుపుతుంది, ఆధ్యాత్మిక సంస్థ, వేద విద్యా కేంద్ర స్థాపనకు గ్రాంట్ ఇవ్వని అడిగిన. రెండోది, పార్టీ పాలసీకి విరుద్ధం. నేను హిందూ కాకపోయి ఉంటే వెంటనే గ్రాంట్ సాక్షన్ అయ్యి ఉండేది. హిందూ కాబట్టి రేవంత్ రెడ్డి చేయలేదు అంటున్నారు. 6 నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్తబుట్ట పాలైందని తెలిసింది. నా ఆఫీస్ కాపీని మళ్ళీ స్కాన్ చేసి పంపాను. దానిపై ఇప్పటివరకు స్పందన లేదు. మీడియా మిత్రులకు విజ్ఞప్తి, నేను చస్తే ఎవరు సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండి. రిజైన్డ్ ఆఫీసర్ కవయిత్రి యజ్ఞ బ్రహ్మ అని నన్ను సంబోధించండి. నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారాలు వైదికంగా జరగాలి. బతికుండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు. నేను చనిపోయాక అంటే పోస్ట్మస్ అవార్డులు, రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక వినతి, బ్రతికుండగా నన్ను పట్టించుకొని మీరు రాజకీయ లబ్ధి కోసమే నా పేరు వాడుకోవద్దు. ఒకవేళ నా ప్రస్తుత దయనీయ స్థితి మీలో ఎవరు ఒకరి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చేరితే
నాకు సరైన ఖరీదైన వైద్యం అందితే నేను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతా. లేదంటే 3, 4 పుస్తకాలు రచించాలని, 100 వీఐపీ యజ్ఞాలు పూర్తి చేయాలని, ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి విద్యార్థులకు శిబిరాలు నిర్వహించి సనాతన ధర్మాన్ని బోధించి వారి ధర్మరక్షకులుగా తీర్చిదిద్దాలని, మోక్ష సాధన తీవ్రతరం చేయాలని ఇలాంటి కోరిక ఈ జన్మలో ఉంది. ఇక్కడ మెయిన్‌గా నా మనోభావాలు పంచుకునే చక్కని మాధ్యమంగా పనిచేస్తున్న ఫేస్‌బుక్ ధన్యవాదాలు సెలవిక మిత్రులారా అని రాసింది. ఏమైంది అసలు మేడం అంటే, నళిని గారు డీఎస్పీగా ఆమె తెలంగాణకు అనుకూలంగా మాట్లాడడం, తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించడం, అప్పుడంతా సమైక్యాంధ్ర పాలన కదా! ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్. తెలంగాణ ఇక మామూలోళ్ళు తెలంగాణ అంటేనే ఎంబడి తన్నే రోజులు. అట్లాంటిది ఆమె డిపార్ట్మెంట్‌లో ఉండి, ఒక డీఎస్పీ పోస్ట్‌లో ఉండి తెలంగాణ వాదానికి అనుకూలంగా మాట్లాడింది. మాట్లాడితే సస్పెండ్ చేసిండ్రు కాంగ్రెస్ గవర్నమెంట్. సస్పెండ్ చేసిన తర్వాత ఉద్యమంలో విరోచితంగా పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్. ఆ తర్వాత ఎందుకో మేడం కొంచెం కాంగ్రెస్ సైడ్ తీసుకున్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అనే సైడ్ తీసుకున్నారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లాంటి నేతలతోనే కలిసి వేదికలు కూడా పంచుకున్నారు కొన్ని ప్లేసుల్లో. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో ఆమె కాంగ్రెస్‌కి అనుకూలంగా పనిచేసిన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ బహుశా కేసీఆర్‌కి తెలిసినవేమో. ఇక రాజకీయాలకు అతీతంగా ఉద్యమకారురాలుగా ఉంటే ఏం జరిగేదో, కానీ కొంచెం పొలిటికల్ సైడ్ తీసుకున్న వరకు కేసీఆర్ కూడా పట్టించుకోలేదు. తర్వాత ఏమైంది, ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మూలకబడ్డ ఆ ఫైల్‌ను బయటికి తీసిండు. ఎందుకు తీసిండు? ఇప్పుడు అర్థమవుతుంది. నళిని గారి మీద ప్రేమ మీదనో అభిమానం మీదనో కాదు. ఆమె ఫైల్ బయటికి తీసి ఆమెను పిలిపించుకున్నాడు ఆయన్నే కావాలని. 2 సార్లు పిలిపించుకున్నాడు సెక్రటేరియట్‌కు. పిలిపించుకుంటే ఆమె పట్టుకొని వచ్చింది. ఒక 16 పేజీల లేఖ పట్టుకొని వచ్చింది. వచ్చిన తర్వాత మీకు మళ్ళీ డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలంటే ఇస్తా అన్నాడు. కానీ దానికి పోలీస్ ఆఫీసర్లు అన్నారు ఆమె కూడా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఫిట్‌నెస్ లేదు. అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒకసారి డిస్మిస్ అయిన తర్వాత మళ్ళీ తీసుకోలేము, ఇది సాధ్యం కాదని రేవంత్ రెడ్డికి తేల్చి చెప్పిండ్రు. కానీ ఆమె అడిగింది ఏంటంటే, ఆమె ఆధ్యాత్మిక సంస్థకు సహాయం చేయమని అడిగింది రేవంత్ రెడ్డిని. ఇక రెండోసారి వచ్చినప్పుడు అడిగింది. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లేదు. యాక్చువల్గా మన నళిని గారిని ఎందుకు పిలిపించింది రేవంత్ రెడ్డి అంటే, చూసినరా ఉద్యమకారులని కేసీఆర్ పట్టించుకోలేదు, మా గవర్నమెంట్ ఉద్యమకారులకు చాలా విలువ ఇస్తుంది, మేము చాలా పట్టించుకుంటున్నాం, మాది ప్రజాప్రభుత్వం అని చెప్పనికే. సేమ్ ఒక పబ్లిసిటీ స్టంట్. ఎట్లయితే ప్రగతి భవన్ దగ్గర ఆ బారికేలు మొత్తం పడగొట్టేసి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలోనే నేను ప్రజాప్రభుత్వం నెలకొల్పిన, తెలంగాణకు స్వేచ్ఛ ఇచ్చిన, ఊపిరినిచ్చిన అని చెప్పుకునే ప్రయత్నం చేసినరో, సేమ్ నళిని గారిని కూడా ఆ విధంగా వాడుకున్నాడు. నళిని గారి ఇష్యూను ఆ విధంగా వాడుకున్నారు. అందుకని ఆమెను పిలిపించి ఆమెతో మాట్లాడి మీకు ఏం కావాలనో కోరుకోండి అని ఒక రాజు స్థానంలో కూర్చొని రేవంత్ రెడ్డి ఆప్షన్ ఇస్తే మేడం నిజాయితీగానే అడిగింది. ఆమె ఒకవేళ స్వార్థపరాలు అయితే ఇంకోటి అడిగేది, నాకు ఖచ్చితంగా జాబ్ ఇవ్వమనో లేకపోతే ఇంకోటి అడిగేది. కానీ ఆమె ఫైనల్గా ఆధ్యాత్మిక సంస్థకు కొంత ఫండ్ ఇవ్వండి, నేను బుక్కులు కూడా రాయాలనుకుంటున్నా, ఈ నేటి యువతకు కొద్దిగా ఆధ్యాత్మికతను కూడా నేను నేర్పిస్తా, నేను ఆల్రెడీ రన్ చేస్తున్నా ఆ వ్యవస్థను అని నిస్వార్థంగా అడిగింది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఆమె బహుశా ఇక ఈమె దేవుడు గీవుడు అంటుంది, ఈమె మన రాజకీయాలకు వనికిరాదు, ప్లస్ నాకు అసలే వనికిరాదు, ఇక అనవసరంగా ఇదంతా పెద్ద పంచాయతీ అవుతుందని ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వడం బంద్ చేసిండు. ఆమె ఇంతకుముందు గతంలో కూడా ఒక లేఖ రాసింది మీడియాకు. రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు కలిసే ప్రయత్నం చేసినా, రేవంత్ రెడ్డి ఇంటికి పోయినా, రేవంత్ రెడ్డిని కాంటాక్ట్లోకి తీసుకుందామని ప్రయత్నం చేసినా రేవంత్ రెడ్డి టచ్లోకి పోలేదు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే, గెలవంగానే అన్ని అవకాశాలను ఒక పిఆర్ స్టంట్, పబ్లిసిటీ స్టంట్ కోసం వాడుకొని బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద కొంచెం బురద చల్లొచ్చు, చూసినావా రేవంత్ రెడ్డి ఎంత బాగా చేస్తున్నారని జనాలు మాట్లాడుకోవాలని ఒక ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ అది నిజం కాకపోతే నళిని గారిని పట్టించుకునేవాళ్ళు. నళిని గారు అడిగినట్లుగా ఆధ్యాత్మికతకు ఆమె అడిగినట్టు మొత్తం కాకపోయినా కొంతన్నా సాయం చేసేవాళ్ళు. ప్రభుత్వం తలుచుకుంటే, రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు తక్కువనా? కనీసం ఆమె లేఖ రాసి కూడా 24 అవర్స్ అయింది. ఇప్పటికి ఆమె సోషల్ మీడియాలో నా ఆరోగ్యం క్షీణించింది, ఇక నేను ఇది వీలునామా, ఇంకా నేను చనిపోతున్నా, ఒక 3-4 డేస్ కన్నా ఎక్కువ నేను బతకలేను అని ఆమె లేఖ రాస్తే ఇప్పటి వరకు గవర్నమెంట్ రెస్పాండ్ కాలే. ఈ గవర్నమెంట్ ఇప్పటిదాకా పోనీ ఆమె కాంగ్రెస్కే అనుకూలంగా ఉన్నది కదా తెలంగాణ వచ్చిన తర్వాత. అయినా సరే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కనీసం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు ఆరాధియాల్సిన అవసరం ఉంటుంది కదా. ఒక ఆరోగ్య శాఖ మంత్రికో గవర్నమెంట్కో ఉండాలి కదా. కానీ అసలు ఇప్పటిదాకా రెస్పాన్సే కాలేదు. అంటే ఈ లేఖ చేరలేదని కాదు, ఈ లేఖ చేరింది ఆల్రెడీ ప్రభుత్వానికి. ఆమె పబ్లిక్ డొమైన్లో పెట్టింది, ఎక్కడ సీక్రెట్గా ఎవరికో ఒక రాసిన లేఖ కాదు ఇది. కానీ గవర్నమెంట్ పట్టించుకోలేదు, రెస్పాన్స్ కూడా కాలేదు. ఈ రెస్పాన్స్ కానీ సిచ్యువేషన్ చూస్తేనే
ఇది కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ లాగా ఒక అవతల వాళ్ళని బ్లేమ్ చేయనికే రేవంత్ రెడ్డి వాడుకున్నాడు అనేది వెరీ క్లియర్‌గా కనిపిస్తుంది. కానీ తెలంగాణ సమాజమైనా నళిని గారికి అండగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఫర్దర్ డీటెయిల్స్ ఆమె ఫేస్‌బుక్‌లో కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే వాళ్ళ అసిస్టెంట్స్ ఎవరైనా ఉంటే కనీసం వాళ్ళ ఫోన్ నంబర్సో అవన్నీ ఇస్తే కనీసం నళిని గారికి సపోర్ట్ దొరికే అవకాశం ఉంటది. కానీ ఈ ఇష్యూతోన ఈ గవర్నమెంట్ వ్యవహారం ఏంది? ఈ గవర్నమెంట్ అసలు ఏం చెప్తుంది? ఏం చేస్తుంది? ఆపద వస్తే వీళ్ళ స్పందన ఎట్లా ఉంటది? ఇట్లాంటి అన్ని విషయాల మీద కూడా పూర్తి క్లారిటీ వచ్చినట్టుగానే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.